శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, కార్తీక పురాణంలో ఈ రోజున మనం 20వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమః పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. జనక మహారాజు చాతుర్మాస్య వ్రతాన్ని గురించి విన్న తర్వాత వశిష్ఠుల వారితోటి, గురువర్యా, కార్తీక మాస మహత్యం ఇంకా వినాలని ఉంది. ఈ వ్రత మహత్యంలో ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా? ఈయన సంశయానికి మీరు కొన్ని ఉదాహరణలు చెప్పండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి అన్న. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసం చేసి, ఓ రాజా, కార్తీక మాసం గురించి అగస్త్య మహర్షికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, దాన్ని గురించి వివరిస్తా, ఆలకించు అని చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం ఒకసారి అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూచి, ఓ అత్రి మహాముని, నువ్వు విష్ణువంశంలో పుట్టావు, కార్తీక మహత్యం నీకు ఆమూలాగ్రంగా తెలుసు, కాబట్టి దాన్ని నాకు వివరించండి అని కోరాడు. అప్పుడు అత్రి మహాముని, ఓ కుంభసంభవ, నువ్వు అడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికరం, అందువల్ల అది ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైన మాసం, వేదంతో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద మరొకటి లేదు. అలానే శ్రీమన్నారాయణుడి కన్నా వేరు దైవం ఏదీ లేదు. ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసినా, శివకేశవుల యొక్క దేవాలయంలో దీపారాధన చేసినా, లేక దీపదానం చేసినా వచ్చే ఫలితం అపారమైనది. ఇందుకు ఒక కథ ఉన్నది, చెప్తా విను. త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్యానగరాన్ని పరిపాలించేవాడు. సమస్త శాస్త్రాలు చదువుకున్నవాడు. వాడు పట్టాభిషక్తుడై రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలకి ఏమాత్రం ఆపదలు రాకుండా చూస్తున్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి వాడికి దుష్టబుద్ధి పుట్టింది. గర్వం చేత జ్ఞానహీనుడై దయాదాక్షిణ్యాలు లేకుండా బ్రాహ్మణ మాన్యాల్ని లాక్కొని, చూసాం మనం, ఒక పరిపాలకుడు కూడా ఇలానే చేశాడు, మధ్యలో వెళ్ళిపోయాడు కదా. జ్ఞాపకం ఉందా మీకు? మన తెలుగుదేశాన్ని పరిపాలించిన మహానుభావుడు బ్రాహ్మణ మాన్యాల్ని లాక్కొని పరమలోభి అయి బ్రహ్మాండంగా పరిపాలించాడు. కానీ అదొక్కటే తప్పు చేశాడు ఆ మహానుభావుడు, మన దేశాన్ని, మన తెలుగుదేశాన్ని పరిపాలించిన వాడు. అలానే వీడు కూడా బ్రహ్మాండంగా పరిపాలించాడు. కానీ ఒక క్షణంలో వాడికి దుష్టబుద్ధి పుట్టి బ్రాహ్మణ మాన్యాలన్నీ లాక్కున్నాడు, పరమలోభిగా మారాడు ఒక్కసారిగా. అంతేకాదు, దొంగల్ని చేరదీసి ఆ దొంగల చేత దొంగతనాలు చేయించి అందులో వాటా కొట్టడం మొదలుపెట్టాడు. ఎంత పరమ దుర్మార్గం! రాజయ్యుండి కంచె చేను వేసినట్లుగా అన్నమాట. అలా చేస్తుంటే ఈ వార్త చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటికీ పాకింది. వాళ్ళు ఎట్లయినా సరే వీడి దుంపదించాలి అని చెప్పేసి చుట్టూ ఉన్న రాజ్యాల వాళ్ళందరూ, కాంభోజ, టంకర, కొంకణ, కళింగాది రాజులందరూ కూడా కలగలుపుకొని వీడి మీద దండెత్తారు. అంటే ప్రజల్ని విముక్తుల్ని చేయటానికి వీడి బారి నుండి. అయితే వీడు కూడా బాగా బలం ఉన్నవాడే. ఆ సంగతి చారుల వల్ల వీడు తెలుసుకుని, తన సైన్యం తక్కువ, ఒక రాజ్యందే ఈ సైన్యం, కానీ చుట్టూతో ఉన్న రాజ్యాల సైన్యం ఎక్కువ అయినా కూడా వాడు యుద్ధానికి వెనకాడకుండా యుద్ధమే చేయాలని నిర్ణయించుకొని యుద్ధానికి దిగాడు. రేపు మనం మిగతా కథని 21వ అధ్యాయంలో కొనసాగిద్దాం. నమః పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు.